బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. కేరళలో ప్రముఖ యూట్యూబర్ అఖిల్ ఎన్టీఆర్ జీవితం ఒక్కసారిగా తిరగబడిపోయింది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అఖిల్. ఆ అమ్మాయి పేరు మేఘ. ఇద్దరు పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా, చాలా సంతోషంగా, చాలా సాఫీగా సాగిపోతున్నటువంటి వాళ్ళ జీవితంలో ఒక్కసారిగా కుదుపు. భార్య మేఘ అతన్ని వదిలేసి ఒక కండక్టర్తో వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా ఎందుకు వెళ్ళిపోయిందో అతను కూడా అర్థం కాలేదు. తీవ్ర దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఏం జరిగింది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అఖిల్ ఎన్టీఆర్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు, వ్లాగ్స్ కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. చాలా మంచి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. ఆయన లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అనేక కంటెంట్స్, కామెడీ వీడియోలు కావచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద అతను స్పందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సో అతని వీడియోల్ని బాగా లైక్ చేస్తారు కేరళలో. ఇతనికి 2024లో మేఘ అనే అమ్మాయితో పెళ్ళైంది. ఆ అమ్మాయి కూడా ఎవరంటే అతని ఫ్రెండే. ఎల్ఎల్బి చదివింది. చదువుకున్న రోజుల్లో నుంచే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. కొన్నాళ్ళ పాటు ఆ స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా 2024లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఈమె కూడా వీడియోలు చేయటం మీద ఒక ఆసక్తి కలిగింది. సో అఖిల్ కూడా ఎంకరేజ్ చేశాడు. సో నువ్వు కూడా వీడియోస్ నాతో పాటు కలిసి చేస్తే నీకు కూడా కొంచెం అలవాటు అవుతుంది, తర్వాత నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు అని ఎంకరేజ్ చేశాడు. ఆమె కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. ఆమె బ్యూటీకి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, లైఫ్ స్టైల్కి సంబంధించి కావచ్చు, ఆ వీడియోలు అతనితో పాటు కలిసి చేసేది. అతనితో పాటు కొన్ని కామెడీ వీడియోలు, ఇంటిలిబాది మంచిగా చక్కగా చూసుకుని నవ్వుకునేటువంటి అలాంటి కంటెంట్, మంచి వీడియోలు చేసేది. చాలా తక్కువ టైంలోనే వీళ్ళిద్దరు వీడియోలు బాగా పాపులర్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈమెకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందంట. ఇంకా నా చదువు నేను కొనసాగిస్తాను, ఎల్ఎల్బి చేశాను కదా, ఇంకా అదర్ కోర్సెస్ కూడా నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తా ఉండేది. సరే, నీ కోరికని నేను ఎందుకు కాదనాలి, ఒకవైపు వీడియోలు చేస్తానో బాగుంది, నువ్వు ఇంకా చదువుకోవాలంటే కూడా చదువుకో అని చెప్పి ఆమె ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. తను కోర్సు ఎక్కడైతే చదవాలనుకుంటుందో అక్కడికి వెళ్ళటానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో తమ ఊరు నుంచి, తమ ప్లేస్ నుంచి అక్కడికి బస్సులో వెళ్ళాలన్నమాట. సో రోజు బస్సులోనే వెళ్తూ ఉంటుంది. సో ఒకవైపు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా వీడియోలు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు తను నేర్చుకోవటానికి బస్సులో వెళ్తారు. బస్సులో ఉన్నటువంటి కండక్టర్తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ కండక్టర్తో మాటలు కలిసి అది ఫ్రెండ్షిప్గా మారి రెగ్యులర్గా మెసేజ్లు చేసుకోవటం, చాట్ చేసుకోవటం, ఫోన్లు చేసుకోవటం, ఈ విధంగా అది ప్రేమకు దారి తీసింది. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అఖిల్తో ఉన్నది. వీళ్ళకి పిల్లలు లేరు. అయితే ఒకవైపు భర్త అఖిల్ ఉండగా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో బస్సు కండక్టర్తో పరిచయం ప్రేమగా మారిపోయి ఇద్దరూ సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టి ఇక ఆ కండక్టర్తోనే ఆమె జీవితం కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకుని అతనితో ఒక అర్ధరాత్రి వెళ్ళిపోయింది. పోలీసులు ఫస్ట్ ఇతను కంప్లైంట్ చేశాడు పోలీసులకి, నా భార్య కనపట్లేదు అని. ఏమైపోయిందో, ఎక్కడ ఏం జరిగిందో, ఎవరేం చేశారో అని చెప్పి చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రికార్డ్స్ అన్నీ కూడా బయటకు తీస్తే అర్ధరాత్రి టైంలో నైటీతోనే ఉంది ఆ అమ్మాయి. ఒక సూట్ కేసు పట్టుకొని ఇంటి నుంచి పరిగెడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అక్కడ కండక్టర్ ఆగి ఉన్నాడు. ఆ కండక్టర్తో పాటు కలిసి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇంటి దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి చూసి ఒక్కసారిగా అఖిల్ కూలబడిపోయాడు. ఇంత నమ్మకంగా, ఇంత ప్రేమగా, ఇంత విశ్వాసంగా ఉన్నటువంటి మేఘ ఇంత పని చేసిందా అని చెప్పి ఏడవటం అతని వంతైనటువంటి పరిస్థితి. అయితే ఇది జరిగిన తర్వాత మేఘ ఒకసారి ఒక వీడియో కూడా తన ఇన్స్టాలో పెట్టింది. ఆ ఇన్స్టాలో పెట్టి కొద్దిసేపటికే డిలీట్ చేసింది. ఆ వీడియోలో ఏమున్నది అంటే, అఖిల్ మా మధ్య వివాహ బంధం అంత బలంగా ఏం లేదు, అతనికి వేరే యువతలతో సంబంధాలు ఉన్నాయి, మా మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి, అందుకే ఇక నాకు ఇతనితో ఉండటం ఇష్టం లేదు, నేను నా జీవితాన్ని నేను చూసుకుంటున్నాను అని చెప్పి పోస్ట్ చేసి తర్వాత కాసేపటికే దాన్ని డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది.
సో వెళ్తూ ఒక సూట్ కేసు పట్టుకుని వెళ్తుంది కదా, ఆ సూట్ కేసులో తనకు సంబంధించినటువంటి విలువైన ఆభరణాలు, నగలు, కొంత డబ్బు ఇవన్నీ కూడా ఆ సూట్ కేసులో సర్దేసుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అతను కండక్టరే కావచ్చు, కానీ రీసెంట్గానే అతనికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంట. ఆ కండక్టర్ అనేవాడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంట. ఇతనేమో వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు, ఇది ఓకే, కానీ ఆ పర్మనెంట్గా ఒక మంచి జాబ్ వచ్చింది కదా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా, ఇతను ఒక మంచి వ్యక్తి కదా, నన్ను అర్థం చేసుకున్నాడు కదా, ఇలా ఆలోచించింది ఆ అమ్మాయి. ఈ విధంగా ఆలోచించి ఆ కండక్టర్తోనే ఒక అర్ధరాత్రి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు పోలీసులు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అఖిల్కి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బంధువులు వీళ్ళందరూ కూడా అతన్ని ఓదారుస్తూ ఉన్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాన్నే మనసులో పెట్టుకుని ఆలోచించుకో అని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అమ్మాయిని చాలామంది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పాజిటివ్గా ఇక్కడే గమనించాల్సినటువంటి విషయం, పాజిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మధ్యకాలంలో భర్తల్ని చంపుతున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు కదా, భర్తల్ని చాలా దారుణంగా నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు, భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. మోసం చేయడం పక్కన పెట్టండి, చంపేస్తూ ఉన్నారు. ఉదాహరణకి పూణేలో పూణేలో ఒక బిజినెస్ మ్యాన్ని లోహగఢ్ పూణే దగ్గర ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఒక ఎత్తైనటువంటి లోయలో పడేసి చంపేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. అంతకుముందు సోనం అనే ఆమె మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్ మీకు గుర్తుండే ఉంటుంది. కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి కత్తులతో పొడిచి చంపేసి ఆ లోలో పడేసింది రాజా రఘువంశీ, మీకు గుర్తుండే ఉంటుంది. ఇంకొక ఆవిడ భర్తని చంపేసి, విషం కలిపి చంపేసి, రోడ్డు ప్రమాదంగా ఎక్కడో రోడ్డు కింద మీద పడేసి వాహనాలను తొక్కించి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంటే ప్రియుడు మోజులో పడి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తలను చంపినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కేసులో మేఘ మాత్రం ఈమెని కొద్దిగా మంచే చేసింది, భర్తని చంపలేదు, ఎవరికి డబ్బులు ఇచ్చి చంపలేదు, లేదంటే ప్రియుడితో కలిసి భర్తని చంపలేదు, కొంతవరకు నయంరా బాబు అని చెప్పి ఈవిడ గురించి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో సరే ఏదైనా ఇప్పుడు భర్తను చంపిందా చంపకుండా వెళ్ళిపోయిందా దీని గురించి డిస్కషన్ అనవసరం. కానీ కొంతమంది ఈ విధంగా కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తూ ఉన్నారు కదా, ఆ పని చేయకుండా ఆమె జీవితం ఏదో ఆమె చూసుకుంది, భర్తను వదిలేసింది, దానికైనా కొద్దిగా మెచ్చుకోవాలని చెప్పి కొంత పాజిటివ్గా ఆమె వైపు నుంచి తీసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా చేయటం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాపం ఆ యూట్యూబర్, తనే జీవితం అనుకున్నాడు, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, జీవితం సాఫీగా ఉంటుంది అనుకున్న క్రమంలో ఈ విధంగా అవటం అనేది అతను కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆమె వెళ్ళిపోతున్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ యూట్యూబర్ అఖిల్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కేరళ వ్యాప్తంగా ఇదొక సెన్సేషన్ వార్తగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే భార్య మనసును అర్థం చేసుకోకపోవటం అనేది అఖిల్ తప్ప, లేకపోతే తన ఇష్టాలని భర్తతో షేర్ చేసుకోకపోవటం, తనకి ఏది కావాలో అది భర్తకు చెప్పకపోవటం అనేది ఈమె తప్ప, పెళ్ళైన తర్వాత కూడా అక్కడ కండక్టర్తో ఆ బంధాన్ని కొనసాగించడం, అనైతిక బంధాన్ని కొనసాగించడం అనేది ఆమె చేసిన తప్ప, భర్తని చంపకుండా వెళ్ళిపోయింది కదా, సో చాలామంది చంపేస్తున్నారు కదా అన్న వాళ్ళకి మీరేమంటారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.